వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఫిట్ గా ఉంటే, ఆరోగ్యం బాగుంటే రోజు పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. దానికి పెద్దగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. దీనికి మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది కాకుండా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక బ్లూ జోన్ లో ఉండేవారు దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంటుంది. ఈ జోన్ లో ఉండేవారు ప్రకృతికి దగ్గరగా ఉంటారు, చురుకుగా ఉంటారు. ప్రతి వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే శక్తి మన శరీరానికి ఉంటుంది. ప్రకృతి మనకు స్వతహాగా వైద్యం చేసే శక్తిని ఇచ్చింది. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం వంటి కీలక అవయవాలు సక్రమంగా పనిచేస్తే మనం తినే ఆహారం కూడా ఔషధంగా మారుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన అన్ని అంశాలను ప్రకృతి మనకు అందించింది. వాటిని వీలైనంతగా మీ జీవితంలో భాగం చేసుకోండి. మీరు రోజు ఇష్టంగా తీసుకునే రుచికరమైన ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చేరేలా చూసుకోండి. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్లను ఆహారంలో చేర్చుకోండి. దీనికోసం మీరు ఉదయం సూర్యోదయంలో కొంత సమయం గడపాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఉసిరి, గ్రీన్ టీ, యాపిల్, ఉల్లిపాయ, వెల్లుల్లి, బెర్రీలు తీసుకోండి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సూక్ష్మ పోషకాల కోసం వేరుశెనగలు, వాల్నట్లు, బాదం మరియు బీచ్ వంటి గింజలను తినండి. వీలైతే టీలో లేదా అలాంటిదే తులసి ఆకులు మరియు అల్లం నమలడం అలవాటు చేసుకోండి. చురుకుగా ఉండండి. మీరు సుదీర్ఘ జీవితాన్ని గడపాలనుకుంటే చురుకుగా శ్రమించండి. యాక్టివ్ గా ఉండటం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ కూడా చురుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో వచ్చే వ్యాధులను ముందుగా కనిపెట్టి నయం చేస్తుంది. చెమట పట్టడం ద్వారా శరీరం నిర్వశీకరణ చెంది బరువు అదుపులో ఉంటుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఉపవాసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపవాసం మత విశ్వాసంతో ముడిపడి ఉంది. అయితే ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రోజుల్లో అడపాతడపా ఉపవాసం చాలా ట్రెండ్లో ఉంది. మీరు వారంలో 1 లేదా 2 రోజులు ఉపవాసం ఉంటారు. ప్రతిరోజు పొద్దున్నే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి మరియు వీలైతే కనీసం 14 గంటల గ్యాప్ తీసుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోండి. శరీరంలో మంట అనేది వ్యాధులకు మూలం. మంట తగ్గడానికి పసుపు పాలు, దాల్చిన చెక్క, లికోర్ రైస్, మెంతులు వంటి వాటిని రోజు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది కాకుండా లోతైన శ్వాస తీసుకోండి, యోగా చేయండి, అలవాటు చేసుకోండి, సంతోషంగా ఉండండి.